హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎండిపోయిన చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి ఈ మొక్కలు శ్రీరామనవమి రోజు నాటాను. మీకు అందరికీ ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి. అందులో గులాబీ మొక్క అయితే మంచిగా ఇగురు వేసుకుంటూ వచ్చింది, ఒక మొగ్గ కూడా వేసింది. చామంతి మొక్క అయితే మొత్తం ఎండిపోయింది అనమాట. 2 మొక్కల్లో ఒక మొక్క బ్రతికింది, ఒక మొక్క అయితే చనిపోయింది. అది చూపిస్తున్నాను మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయింది కదండి. 1 మంత్ కంప్లీట్ అయినాక ఇలా ఉందనమాట మొక్కల పరిస్థితి. గులాబీ మొక్క బతికిందనమాట. చామంతి పోయింది. సరేలే ఇంకా వేరే మొక్కలు ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను. ఇది చెప్పాను కదండి ఇంతకుముందు, ఈ కుండీలలో వేస్తే నమ్మకం ఉండదనమాట. మొక్కలు పెరిగేది గ్యారంటీ ఉండదు. వాటికి జాగ్రత్తగా వాటర్ పోస్తూనే ఉన్నాను, చూస్తూనే అయినా సరే కానీ ఒకటైతే బతికింది, ఒకటైతే చనిపోయింది. ఇక్కడ మార్నింగ్ లేవగానే కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నాను ఇంట్లోనే. బయట అంతా వెదర్ ఆ రోజు అయితే కూల్గా ఉంది, కానీ 7:30 అలా అయ్యే వరకనే విపరీతమైన ఎండ వచ్చేస్తుందండి. ఈ మధ్యన చాలా ఎండ వచ్చేస్తుంది. నేను కొంచెం ఎర్లీగానే లేసాను ఆ రోజు జొన్నంబలు కాసినట్టున్నాను. ఇది వచ్చేసి వానక్క వల్ల హల్దీ ఫంక్షన్కి ముందు రోజు వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. జొన్నంబలు కాసానమాట. ఈ సమ్మర్లో ఇంక ఇదే కదా ఫుడ్. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పత్రికలు అంటే కార్డ్స్ ఉంటాయి కదండి మనకి, ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట. పసుపు రాసి వాటికి కవర్స్లో పెడుతున్నాము. చూపిస్తున్నాను, మీ అందరికి కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా వీడియో తీశాను. ఫంక్షన్ పనులు అయితే హడావిడిగా చేసుకుంటూ వచ్చాము. అన్నీ కరెక్ట్గా టైంకి అన్నీ అనుకూలంగా అయితే జరిగిపోయినాయి. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే వానక్క ఏదైనా సరే నన్ను పిలుస్తూనే ఉంటుంది, ఏ పనికైనా సరే. అంటే పనంతా నేనే చేస్తాను అన్నట్లే కాదు, ఏదో ఒక సలహా ఇవ్వడము, ఏదోటి అట్లా తనకు ఒక ధైర్యం లాగా ఉంటుంది. రావాలి, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది అనమాట. సరే అని చెప్పి కాల్ చేసినప్పుడు వెళ్తాను. ఇంకా కార్డ్స్ వచ్చినాయి, కొంచెం ప్యాక్ చేద్దురా, పసుపు పెడుదురా అంటే ఇంక వెళ్ళి ప్యాక్ చేసి కార్డ్స్ అన్నిటికీ పసుపు అయితే రాసేసారనమాట. ఫస్ట్ కార్డుకి నేను రాసిన తర్వాత ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి పిల్లలతోటి చేపించేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా ఉన్నాయండి, చాలా కార్డ్స్ ఉన్నాయి. ఒక్కరి వల్ల అయితే కాదు, పిల్లలకు కూడా ఇది ఒక మంచి యాక్టివిటీ లాగా అయిపోయింది. ఈ కార్డ్స్కి పసుపు పెట్టండి అంటే చక్కగా పెట్టేస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు ముగ్గురు. ఈ వీడియో వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు తీసుకొచ్చామని చెప్పాను కదండి. రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్లు ప్యాక్ చేసేటప్పుడు అయితే నేను వెళ్ళలేకపోయానండి. ఇంట్లో కొంచెం నాకు పని ఉండే. అయితే మార్నింగ్ అక్క వాళ్ళు ప్యాక్ చేశారు. నాకు కాల్ చేసింది రమ్మని. నేను ఇంట్లో కొంచెం పని ఉంది, నేను రాలేనక్క, నేను పిల్లల్ని పంపిస్తానని చెప్పి ఇద్దరిని పంపించేశాను. ఇంకా వీడియో కవర్ చేయమని చెప్పేశాను. అలాగే ఇక్కడ చైర్లో కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాడు కదా తమ్ముడు. ఆ తమ్ముడు వచ్చేసి వానక్క వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, తమ్ముడు అనమాట. ఆల్మోస్ట్ వానక్క వాళ్ళ రిలేటివ్స్ అందరు నాకు పరిచయమే ఉంటారండి. ఎందుకంటే ఎక్కువగా నేను వెళ్తూ ఉంటాను. తను ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాగా నన్ను తీసుకెళ్తుంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తెలిసే ఉన్నారనమాట. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు వాళ్ళు. అట్లా ఉంటుంది. వాళ్ళ అక్కతోటి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళ అక్కకి, అలాగే నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, బాగా మాట్లాడతాడు. ఎక్కడ కలిసినా సరే అక్క బాగున్నావా అది అంటాడు. ఇంకా ఫంక్షన్ కదండి, ముందు రోజే వచ్చారు. ఇంకంతా వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇలా అయితే ఉన్నాయన్నమాట ప్యాక్ చేసినవి అన్నీ కూడా. ఇంకా బుడ్డోడు కవర్ పట్టుకొని ప్యాక్ చేస్తున్నాడు కదా. ఆ అబ్బాయి వచ్చేసి వానక్క వాళ్ళ తమ్ముడు కొడుకు. వాళ్ళ తమ్ముడు పేరు కాటం అనమాట. నాకైతే పూర్తి పేరు అయితే తెలియదు, కానీ ఎప్పుడు ఇంకా కాటం అంటది వానక్క. ఇంకా అదే పేరు అనేది నాకు ఇంకా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది అనమాట. కాటం అంటారు. ఇంకా తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీకి. ఇలా సందడిగా అయితే ప్యాకింగ్ అయితే సాగింది. నేనైతే మిస్ అయ్యాను. ఇక్కడ అందరు హాయ్ చెప్తున్నారు మీకు. ఫంక్షన్ అన్నప్పటి నుంచి కూడా వానక్క చాలా టెన్షన్ పడిపోయింది అనమాట. చాలా టెన్షన్ పడింది. ఆ టెన్షన్ అంతా కూడా నిన్న ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత చాలా హ్యాపీగా తీరిపోయింది అనమాట. ఆమెకి టెన్షన్ అంతా తీరిపోయింది. కొంచెం ఇప్పుడు రిలీఫ్గా అయిపోయింది అనమాట. ఏదైనా అంతే కదండి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ అయితే కాదు కదా. అది పూర్తయిన దాకా టెన్షన్గానే అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇంకా ఆ ఫంక్షన్ వీడియోస్ అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను మెల్లమెల్లగా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో మా పిల్లలిద్దరికీ ఇలాగ మెహందీ అయితే వేసేస్తున్నాను. స్కూల్ డేస్లో అయితే ఎంత బాగా వేసుకునేదాన్నండి. బుక్స్లో మొత్తము పెన్సిల్స్ తోటి రకరకాల డిజైన్స్ని డ్రా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ అన్నా ఉంది, యూట్యూబ్లో చూసి డ్రా
చేసుకుంటున్నారు. అప్పుడైతే మాకు యూట్యూబ్ ఫెసిలిటీ ఇదేం లేదు. మేము చదువుకునే డేస్లో మాకు అందాజ ప్రకారం ఇట్లనే బయట ఎవరన్నా వేసుకుంటే వాళ్ళ డిజైన్స్ చూసి కాపీ చేసి డ్రా చేసుకోవడం ఇట్లా చేసేదాన్ని అనమాట. బాగా ఇంట్రెస్ట్గా వేసుకునేదాన్ని. నూరిన మైదా కంటే కూడా కోన్ డ్రాయింగ్సే బాగా వేసుకునేదాన్ని. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటూనే ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం ఉంటుండే మైదాకు వేసుకోవడం. ఎంతైనా టీనేజ్లో ఉన్నంత సరదా కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఉండదు కదా, ఇప్పుడు అలా అయిపోయిందనమాట. ఇక్కడైతే శారీ చూపించేస్తున్నాను. ఇది అక్షిత శారీ, అక్షిత జ్యువెలరీ. మీకు నేను శారీ వీడియోలో చెప్పాను కదండి, ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తానని. ఇదే అనమాట శారీ. అయితే జ్యువెలరీ కూడా ఇలా ఉందన్నమాట. అలా మదర్ శారీ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇద్దరివి చూసే ఉంటారు. నేనైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. వాళ్ళు కట్టుకున్నది షాప్లో కట్టుకున్న వీడియో ఉంది, అది పెడుతున్నాను చూడండి. ఇదే అనమాట. ఈ శారీస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. షాప్లో ఇలా గట్టి చూపించారు కదా, మీకు శారీ తీసుకున్న వీడియోలో పెట్టానమాట. ఎంతమంది గెస్ చేశారో తెలియదు. ఇవే అనమాట శారీస్. కట్టుకున్నాక చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఫంక్షన్లో. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ అయితే హల్దీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.